29 నుంచి అసెంబ్లీ నీళ్లపైన నిలదీద్దాం. కేసీఆర్ ఎందుకు వస్తలేడు? అసెంబ్లీకి రానోడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, నేను కాంగ్రెస్ వాళ్ళని ఫస్ట్ ఒకటి అడుగుతున్నా, పార్లమెంట్లో మీరు వచ్చిరు కదా, ఏం కట్టాలు కట్టిరు చెప్పు, వాకౌట్లు చేసిరు. అంటే నిజంగా చెప్పాలనంటే ఒక మనిషిని పిలిపించి నేను ముఖ్యమంత్రి అయినా మేము ప్రభుత్వంలోకి వచ్చినాం అని చెప్పి హేళన చేద్దామనే తత్వంలో మీరుండి ఆయనని అసెంబ్లీకి రమ్మనాలని ఫోర్స్ చేస్తున్నారు అని అంటే, ఇక నేను మీ విఘ్నతకు వదిలిపెడతా, మీ ఆలోచనకు వదిలిపెడతా, మీ మెచ్యూరిటీ ఎంత ఉందని. యాక్చువల్లీ మీరు కేసీఆర్ని ఎందుకు పిలుస్తున్నారు తెలుసా? ఆయనను అవమానించనీకే. ఒక చూసినావా, నేను గద్దె దించినాం, నీ ప్రభుత్వాన్ని దించినాం, మేము కూర్చున్నాం, నేను ముఖ్యమంత్రి, మా పార్టీ అని చెప్పి చూపెట్టనీకనే తప్ప రియల్ పాలసీ మీద కాదు, రీల్ పాలసీలు చేయనీకే పిలిపిస్తున్నారు. గంతే. ప్రజాపాలన దర్బార్ ప్రతి శుక్రవారం వస్తానన్నాడు కదా మన రేవంత్ అన్న. శుక్రవారం కాదు కదా, ప్రతి నెలలో శుక్రవారం కాదు కదా, ప్రతి సంవత్సరానికి ఒక శుక్రవారం కన్నా వచ్చిండా. కాంగ్రెస్ పార్టీ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ రేర్ పార్టీ యాజ్ ఫర్ యాజ్ ది పాలసీ ఈజ్ కన్సర్న్. పెట్టాలి, మళ్ళా పెడతాడట అంటే ముఖ్యమంత్రి అంటే అప్పుడు పెట్టాలబ్బా. 29 నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదీద్దాం. బీఆర్ఎస్ అబద్ధాల కోటలు బద్దలు కొడదాం. మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవు. 42% రిజర్వేషన్ల సాధనపై రోడ్ మ్యాప్ సిద్ధం చేద్దాం. భవిష్యత్తులో జిహెచ్ఎంసీ 2 లేదా 3 కార్పొరేషన్లు చేసుకుందాం. పనుల్లో స్పీడ్ పెంచి ప్రజా మోదం పొందాలని దిశ నిర్దేశం. 29 నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదీద్దాం. బీఆర్ఎస్ అబద్ధాల కోటలను బద్దలు కొడదాం. నాకు తెలిసి ఫ్యాక్ట్ చెప్తున్నా, నిన్న నాకు 2-3 కూడా కమెంట్లు పెట్టిండ్రు. ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు పరిపాలనే ఉండే కదా గిరీష్, మళ్ళీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు చేయలేదు అని అంటే, దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ దట్. ఫస్ట్ కౌంటర్ ఏముంటుంది అంటే, ఆడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించినోడు చేయింది, మనోడు 10 సంవత్సరాలలో చేయాలా అన్నది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అంటే నువ్వు ఎన్కేసుకు వస్తున్నావా, నీకు పైసలు ముట్టినాయా? నా ఆన్సర్ యాజ్ యూజువల్గా ఏముంటుందో మీ అందరికీ తెలుసు, పైసలు ముట్టినాయి అంటే మీ అయ్యి ఇచ్చిండా అని నేను అంటాను. సో ఇప్పుడు నేను అది కాకుండా నేనేమంటున్నా, 10 సంవత్సరాలు ఇల్లు చేయలేదు అని అంటే, పలుమార్లు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఏదైతే చేస్తున్నప్పుడు కేసులు వేసినారు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఎన్ఓసి కోసం కేసులు వేసినారు, అందుకే ఈ ప్రాజెక్ట్ డిలే అయింది అని చెప్పి ఈ కేసులు అప్పుడు కూడా వర్తిస్తాయేమో అని చెప్పి నేను పడుతున్నా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఇది ఎందుకు జరగొద్దు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. మీ పాతయి మర్చిపోదాం, బీఆర్ఎస్ పాతయి మర్చిపోదాం. కరెంట్ సిచ్యువేషన్లో, కరెంట్ సినారియోలో మళ్ళీ కాంగ్రెస్ దీని మీద ఏం అడుగులు వేస్తున్నది అని చెప్పి నేను ముఖ్యమంత్రి వర్యులను నేను అడుగుతున్నా. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నా అంటే 2-3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి రాష్ట్రానికి, సో ఆబ్వియస్గా నేను మిమ్మల్ని అడగాల. సెకండ్ ఏంటనంటే, మీరు మహబూబ్ నగర్ బిడ్డ, ఆ గడ్డ మీద పుట్టిన మీరు బిడ్డ, సో ఖచ్చితంగా మీకే ఆ ప్రేమ ఉంటుంది, ఆ గుతి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది మీకే స్టార్ట్ అవుతుంది, మీతోనే మొదలవుతుంది. పాతయి పంచాయతీలు మర్చిపోదాం. సెకండ్ టాపిక్ ఏంటనంటే, 29 నుంచి అసెంబ్లీ నీళ్లపైన నిలదీద్దాం. కేసీఆర్ ఎందుకు వస్తలేడు? అసెంబ్లీకి రానోడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, నేను కాంగ్రెస్ వాళ్ళని ఫస్ట్ ఒకటి అడుగుతున్నా, పార్లమెంట్లో మీరు వచ్చిరు కదా, ఏం కట్టాలు కట్టిరు చెప్పు, వాకౌట్లు చేసిరు. చర్చిద్దాం రాబాయ్ కుసోన్రి అని చెప్పి హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నా మీరు వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు. మీరు వచ్చి కట్టలు కట్టింది ఏంది? కేసీఆర్ గారు రాకుండా మీరు తప్పెట్లా పడుతున్నారు, నాకు అది కూడా చెప్పుర్రు ఒకసారి. మీరు వచ్చేం కట్టలు కట్టిరు పార్లమెంట్లో. సరే, మీరు ఇన్ని సమావేశాలు చేసిరు కదా పార్లమెంట్లో, కాగ్ రిపోర్ట్ పట్టుకొని మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు కదా, మళ్ళీ ఏం పీక్ కట్టలు కట్టిరు అని అంటున్నా. ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. అంటే మీ పనికిరాని పంచాయతీలు మాట్లాడుకుంటే అసెంబ్లీలో నాకే చిరాకులు వేస్తుంది. మీ పనికిరాని పంచాయతీలకు, ఈ పనికిరాని పంచాయతీలు పెట్టుకొని మీరు వాళ్ళు రావాలా వీళ్ళు రావాలి అంటే, నిజంగా చెప్పాలనంటే ఒక మనిషిని పిలిపించి నేను ముఖ్యమంత్రి అయినా మేము ప్రభుత్వంలోకి వచ్చినాం అని చెప్పి హేళన చేద్దామనే తత్వంలో మీరుండి ఆయనని అసెంబ్లీకి రమ్మనాలని ఫోర్స్ చేస్తున్నారు అని అంటే, ఇక నేను మీ విఘ్నతకు వదిలిపెడతా, మీ ఆలోచనకు వదిలిపెడతా, మీ మెచ్యూరిటీ ఎంత ఉందని. సబ్జెక్టు రిఫరెన్స్ తీసుకొని చూస్తా. వెనకటికి అసెంబ్లీ పార్లమెంట్లకు మనం ఎందుకు రావాలని అనుకుంటామంటే, వెనక బయట మీడియా పెద్దగా ఫోకస్లో ఉండకపోతున్న నాయకులు కాబట్టి, అసెంబ్లీలోకి వస్తే కంప్లీట్గా ఒక మీడియా ముంగటికి వచ్చేసి ఇట్లా అసెంబ్లీ ముంగటికి వచ్చి మాట్లాడితే అదొక పెద్ద సెన్సేషన్ అవుతుండే వెనకటికి. ఇప్పుడు ఏమున్నది, రోజు అసెంబ్లీ జరుగుతున్నది బయట, ఇంకా అసెంబ్లీల కంటే ఎక్కువ బయటనే డిస్కషన్లు జరుగుతున్నాయి. పాలసీ మ్యాటర్స్ అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి, బట్ కంకిలపోటు ఏం పాలసీలు తీసుకొచ్చిందబ్బా కాంగ్రెస్? ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొస్తానంటుంది. ఆ కొత్త చట్టాలలో ఫస్ట్ బుక్ అయ్యేది ముఖ్యమంత్రి కదరా, ఆమె రైట్ అవరాంగా? నీకు ఫరకేం పడుతున్నది? నువ్వు అది వచ్చి నిలదీద్దామని అంటున్నావు. యాక్చువల్లీ మీరు కేసీఆర్ని ఎందుకు పిలుస్తున్నారు తెలుసా? ఆయనను అవమానించనీకే. చూసినావా, నేను గద్దె దించినాం, నీ ప్రభుత్వాన్ని దించినాం, మేము కూర్చున్నాం, నేను ముఖ్యమంత్రి, మా పార్టీ
అని చెప్పి చూపటనికనే తప్ప రియల్ పాలసీ మీద కాదు, రీల్ పాలసీలు చేయడానికే పిలిపిస్తున్నారు గంతే. ఇప్పుడు ఆయన మాట్లాడిండు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండా, రాహుల్ని పెట్టి చెప్పి మాట్లాడిండా, ఏం పెట్టి మాట్లాడిండా, బచావో ట్రిబ్యునల్ కాడ నుంచి మొత్తం మాట్లాడిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మేము రిబ్యూటల్ కూడా ఇచ్చినాం. అన్న మీ దాంట్లో ఈ పాయింట్లు మిస్ అయినాయి, మళ్ళీ ఈ పాయింట్లు ఏమున్నాయని. గా పాయింట్లను బేస్ చేసుకొని నిన్న హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మళ్ళీ ఈ లెటర్ ఏంది అని అన్నాడు. తలకాయ పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, పెట్టుకున్నారు. అంటే బయట అపోజిషన్ నోరు ఆపలేరు మీరు, అదే అసెంబ్లీలో మీరేం చేస్తారు, మార్షల్లను పెట్టి వాళ్ళని బయటకు పంపిస్తారు. బీఆర్ఎస్ నాయకులు సస్పెండ్, గిరీష్ గారు సస్పెండ్, ఆడ సస్పెండ్, ఈడు సస్పెండ్ అని మీరు మార్షల్లను పెట్టి బయటకు వెళ్ళగొట్టి చూసిన వాళ్ళని మాట్లాడనీయకుండా వాళ్ళ నరేటివ్లు ఫేకు, మా నరేటివ్లే సత్యం అని చెప్తారు. అందుకు అసెంబ్లీకి రమ్మంటుర్రా? బహిరంగ చర్చ పెట్టుర్రి, ప్రజా దర్బారు పెట్టుండ్రి. అసెంబ్లీలో మీ స్పీకర్ పెత్తనం ఉంటుంది కదా, స్పీకర్ సుప్రీం కదా, ప్రజా దర్బారులో ప్రజల దర్బారు కదా. పార్లమెంట్లో మీరు ఏం చేసిరండి? కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అడుగుతున్నా, చెప్పుర్రి నాకు. వాకౌట్ చేసే పోయారు కదరా భయ్, అందరూ మాట్లాడుతుంటే మేము మాట్లాడడం అని చెప్పి వెళ్ళిపోయారు పార్లమెంట్ మొత్తం స్తంభించేటట్టు చేసిర్రు. ఈడ కూడా అంతే చేస్తారు కదా, ఎక్కువ ఏమవుతుంది, మాక్సిమం మార్షాలను పెట్టి బయటకు వెళ్ళగొడతారు. ఇంకొకటి ఏం మాట్లాడిండ్రు, 42% జెడ్పీటీసీ ఎంపీటీసీలది నేనేం పెద్దగా మాట్లాడా కానీ 42% రిజర్వేషన్ల సాధనపై రోడ్ మ్యాప్ సిద్ధం. ఎట్లా చేస్తారు రేవంత్ అన్న? ఇంకెన్ని రోజులు బీసీలను మోసం చేస్తావు? నాకు చెప్పు కదా, ఎట్లా చేస్తావు? హైకోర్టు కూడా చివాట్లు పెట్టినాక రోడ్ మ్యాప్ ఎట్లా చేస్తావు అంటే బీసీలను అడుగుతున్నారా భయ్. నేను ఇంతగానం మోసం చేస్తుంటే కూడా మళ్ళీ మీరు ఆయన దగ్గరకు పోయి కాళ్ళకు మడుగులు ఒత్తుతానంటే మనకు సిగ్గు ఉండాలా? మన సీమ్ నెత్తురు కాలిపోయిందా, ఆవిరైపోయిందా అని అడుగుతున్నారు. బీసీ బిడ్డలెక్క అడుగుతున్నా. అరే కులేయామ్మనని నడి రోడ్డు మీద మోసం చేస్తున్నారు, పట్టపగలు మనని మోసం చేస్తున్నారు. ఎట్లా రోడ్ మ్యాప్ వస్తుంది చెప్పు? చట్ట విరుద్ధమైన, ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తుంది ఎవరు? కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని మారుస్తానంటుంది ఎవరు? ఇన్స్టిట్యూషన్స్ని అవమానిస్తా అంటుంది ఎవరు? అరే నేను బీసీ బిడ్డనే, అందులో నేను లబ్ధి పొందుతానొచ్చు, నేను కాదని అంటలేను. బట్ అది కాదు అని తెలిసిన తర్వాత కూడా గొర్రెల లెక్క మూర్ఖుల్లాగా మనం ఆయన నమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఆవేదన. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పురు నాకు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం. విజన్ 2047 ప్రచార ఆర్భాటం కాదు, ఆచరణలో చూపాల్సిందే. సీఎం రేవంత్ ప్యూర్ రేర్ పాలసీలను పక్కాగా అమలు చేయాలి. నెలకు 3 సార్లు ఐఏఎస్లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతర నిఘా, కార్యదర్శులు శాఖల పురోగతిపై సీఎస్కు నివేదిక ఇవ్వాలి. జనవరి 31 కల్లా ఆఫీసుల్లో ఈ ఫైలింగ్ అమలు కావాలి. టీచింగ్ హాస్పిటల్స్లో అద్భుతమైన వైద్య సేవలు అందించాలి. ఉన్నతాధికారులకు సీఎం దిశా నిర్దేశం. అధికారులు ఏమనన్నారు? అధికారుల మీద ఏమనన్నాడన్న నిర్లక్ష్యం ఉపేక్షించం అన్న. ఒక మైనింగ్ దగ్గర జీపీఎస్ కోఆర్డినేట్స్ లేకుండా గవర్నమెంట్ ఆక్షన్ చేసింది. అది కొన్ని సంస్థలు ఇవాళ ఆడ సున్నపు నిలువల మైనింగ్ చేస్తుంది. మళ్ళీ ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అధికార పార్టీ నిర్లక్ష్యమా? ఇంకొక దగ్గర సెనోరేజ్ ఫీజు కింద గిన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి రాష్ట్ర ఖజానాకు సుమారు 700 కోట్ల డబ్బులు వస్తాయని చెప్తే దాన్ని పక్కకు పెట్టి దాన్ని సెటిల్మెంట్ చేద్దామని అనడము అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అధికార పార్టీ నిర్లక్ష్యమా? ఆ పనిని, ఆ వ్యవస్థను మొత్తము గడ్డపారదించి తన పవర్ యూజ్ చేసి ప్రక్షాళన చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ని బదిలీ చేసి గంభీరమైన ఆరోపణలు మీ అధికార పార్టీ ఈరోజు, అంటే వెనకటికి ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేసింది కదా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇవాళ ఆ మనిషిని తీసుకొచ్చి ఆ కుర్చీలో పెట్టి మళ్ళా అధికారుల నిర్లక్ష్యాన్ని మేము సహించం అనంటే ఇవాళ అధికార పార్టీ చేస్తున్న ఈ ఐ వాష్ కార్యక్రమాలకు ప్రజలు సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రజాపాలన దర్బార్ ప్రతి శుక్రవారం వస్తానన్నాడు కదా మన రేవంత్ అన్న. శుక్రవారం కాదు కదా, ప్రతి నెలలో శుక్రవారం కాదు కదా, ప్రతి సంవత్సరానికి ఒక శుక్రవారం కన్నా వచ్చిందా? అధికారులను ప్రశ్నిద్దామా? ఫీజు రియంబర్స్మెంట్ సెటిల్ చేస్తానన్నాడు ఎవరు? మా రేవంత్ అన్న. ఇంతవరకు అయిందా? మళ్ళా అధికారులను సహించం అని అన్నారు. మళ్ళీ అధికార పార్టీ చేస్తున్న పనులను ప్రజలు సహించాలా నేను అడుగుతున్నా. ప్రపంచ సుందరి పోటీలలో ఇంతవరకు దర్యాప్తు ఏమైంది? సహించాలా? ముత్యాలమ్మ దేవాలయ సిట్ మీరే ముఖ్యమంత్రి వర్యులు కదా, మేము గవర్నమెంట్ ఇంకా సహించాలా? హైడ్రా కేవలం కన్వెన్షన్ దగ్గరికే ఆగిపోయిందా? హైడ్రా ఇంకా మిగతా అన్నీ ఏమైనాయి? అది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అధికార పార్టీ లక్షణమా?
ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? అన్నా క్యూర్ ప్యూర్ రేర్. క్యూర్ ఉన్నా దానికి వ్యాక్సిన్ మీరు ఇస్తలేరు. ప్యూర్ ప్రజలు ఉన్నా ప్రజలను కలుషితం చేస్తుందే మీ కల్చర్. రేర్ అని అంటావా? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ రేర్ పార్టీ యాజ్ ఫర్ యాజ్ ది పాలసీ ఈజ్ కన్సర్న్.